పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి షాక్ తగిలింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ కుంభకోణంపై కల్కత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియను రద్దు చేయాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించింది. అంతేగాక దీని కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. 4 వారాల్లోగా తీసుకున్న జీతాన్ని 12% వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని కోర్టు తీర్పిచ్చింది. ఈ వ్యక్తుల దగ్గర నుంచి 6 వారాల్లోగా డబ్బులు వసూలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఇక ఈ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు చెప్పండి, కోల్కతా హైకోర్టు తీర్పుపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? భవ్య, 2016 నుంచి పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించినటువంటి కేసు హైకోర్టులో నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి తాజాగా హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది. 2016లో అక్రమంగా ఉద్యోగాలు సంపాదించినటువంటి 25,753 మంది ఉపాధ్యాయుల్ని ప్రస్తుత పదవిలో నుంచి తొలగించడంతో పాటు పోస్టులోంచి తొలగించడంతో పాటు 2016 నుంచి వీళ్ళందరూ ఏదైతే జీతాలు పొందుతున్నారో ఆ జీతాలతో పాటు ఆ జీతాలకు 12% వడ్డీలు కలిపి నెల రోజుల్లోగా ప్రభుత్వాన్ని సమర్పించాలని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి తీర్పుని కోల్కతా హైకోర్టు సంచలనమైన తీర్పుని వెలువరించింది. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే 2016లో టీచర్ రిక్రూట్మెంట్ దానికి సంబంధించి నిర్వహించినటువంటి ఎగ్జామ్లో 24,650 పోస్టులు ఖాళీలు ఉండగా దాదాపు ఈ ఖాళీల కోసం 23 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో నుంచి 25,753 మందిని అక్కడ బోర్డు సెలెక్ట్ చేసింది. నిజానికి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు 24,650 మాత్రమే. కానీ 25,750 పైగా పోస్టులు వీళ్ళు భర్తీ చేయడం అనేది అక్రమానికి దారితీస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయని చెప్పేసి అనేక మంది అక్కడ అభ్యర్థులు కోర్టులో పిటిషన్స్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇక్కడ హైకోర్టును ఆదేశించి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నలుగుతూ వస్తూ ఉంది. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించినటువంటి అక్కడ విద్యాశాఖ మంత్రి పార్థ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా జైల్లో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి నేపథ్యంలో నిజానికి వీళ్ళందరూ ఆ రోజున ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఓఎంఆర్ షీట్లు నింపలేదని, అట్లా ఖాళీగా ఉన్నటువంటి ఓఎంఆర్ షీట్లు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ అభ్యర్థుల్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణకు తోడు ఖాళీగా ఉన్న పోస్టులకు మించి ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడం అనేది కూడా అత్యంత అక్కడ జరిగినటువంటి అవినీతికి తార్కాణంగా హైకోర్టు పేర్కొనడం దీంట్లో ఒకటి కీలకమైనటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఇక చూస్తే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులతో పాటు అలాగే గ్రూప్ డి, గ్రూప్ సికి సంబంధించినటువంటి స్టాఫ్ను కూడా ఈ భర్తీ ప్రక్రియలో ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు ఉద్యోగాలను తొలగించడంతో పాటు ఇన్నేళ్లుగా వీళ్ళు తీసుకున్నటువంటి జీతాలకి 12% వడ్డీలు కలిపి ఇవ్వాలని ఆదేశించడం అనేది ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగా చెప్పాలి. సో కోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగాలు కోల్పోయినటువంటి 25,700 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి డబ్బులు వసూలు చేసేటువంటి బాధ్యత అక్కడి కోర్టు జిల్లా మ్యాజిస్ట్రేట్కి అప్పగించింది. సో వీళ్ళంతా నెల రోజుల్లోగా ఆ డబ్బును తిరిగి 12% వడ్డీతో తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ తొలగించిన అభ్యర్థులకు సంబంధించినటువంటి మళ్ళీ రిక్రూట్మెంట్కి సంబంధించిన బాధ్యత కూడా 3 నెలల్లోగా ఫినిష్ చేయాలని, అత్యంత వేగంగా ఈ రిక్రూట్మెంట్ని జరిపి మళ్ళీ ఆ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశించడం ఇక్కడ మరొకటి కీలకమైనటువంటి విషయంగా చెప్పాలి. అలాగే ఇన్ని సంవత్సరాలుగా ఈ విషయంలో జరిగినటువంటి ఈ వ్యవహారంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తును చేసి 3 నెలల్లోగా కోర్టుకు సమర్పించాలని అక్కడ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఏదైతే మేము అన్యాయం అయిపోయాం, మేము బాధితులుగా మిగిలిపోయామని చెప్పేసి అప్పటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి అభ్యర్థులంతా కేసు తీర్పు వెలువడిన వెంటనే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకొని ఇకనైనా మాకు న్యాయం జరుగుతున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తుండడం ఒక కోణంగా చూసుకున్నట్లయితే, దీంతో పాటు ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి కేసులోనే దాదాపు 2016 తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ 32,000 మందిని అక్కడ హైకోర్టు తొలగించింది. ఆ తర్వాత ఇది 25,000 మంది పైగా తొలగించడం అనేది ఒక సంచలనమైనటువంటి విషయంగా చెప్పాలి. ఒక రకంగా దేశ చరిత్రలో ఇది ఒక పెద్ద అంశంగానే చూడాలి. ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం అనేది, అది కూడా అవినీతి ఆరోపణలతోటి, ఎగ్జామ్ కూడా సరిగా రాయలేదనేటువంటి ఆరోపణలతోటి, ఖాళీగా ఉన్న పోస్టుల కంటే ఎక్కువగా ఉద్యోగాలు పొందినటువంటి ఆరోపణలతోటి, ఇలాంటి ఆరోపణలతో ఇన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోవడం అనేది ఒక రకంగా దేశ చరిత్రలోనే ఒక మొదటిసారిగా కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ అక్కడ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అసలే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు కూడా అక్కడ తృణమూల్ కాంగ్రెస్కి కొంత కీలకమైనటువంటి అంశంగా ఉంది. అక్కడ గెలుపు అవకాశాలను కూడా ఈ కోర్టు తీర్పు కొంత ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అంచేత ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుంది. ఖచ్చితంగా అక్కడ సుప్రీంకోర్టులో వీళ్ళు సవాల్ చేస్తారు ఈ తీర్పుని కూడా మనకు తెలుస్తూ ఉంది. చూసుకున్నట్లయితే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో తను మొదటి నుంచి అక్కడికి సంబంధించినటువంటి ఒక జడ్జితో ఈ విషయంలో కొంత వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. అటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆ సదరు జడ్జికి సంబంధించినటువంటి ఒక ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఇష్యూస్ నేపథ్యంలో ఆ జడ్జి రీసెంట్గా తన పదవికి రాజీనామా చేసి
బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు లోక్సభ స్థానానికి పోటీ పడుతుండడం ఒక కొత్త విశేషంగా చెప్పుకోవాలి.